రేషన్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి, ఆరోగ్యశ్రీ కార్డ్ మరోటి, పెన్షన్ కోసం మరో ధృవీకరణ పత్రం. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ప్రతిసారి ఈ కార్డులన్నీ వెంట తీసుకువెళ్లాల్సిన సిచ్యువేషన్. బట్ ఇకపై ఈ ఇబ్బందులన్నింటికి చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డును అందించేందుకు సిద్ధమవుతోంది. కుటుంబానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ రికార్డులను ఒకే కార్డులో అందుబాటులోకి తీసుకొచ్చేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ కార్డులో క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయనున్నారు. అధికారులు ఆ కోడ్ ను స్కాన్ చేయగానే కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు వారి కంప్యూటర్ లేదా మొబైల్లో కనిపించేలా డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ వివరాలు, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, పెన్షన్, ఆరోగ్యశ్రీ, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, ఇలా కుటుంబానికి సంబంధించిన ప్రతి సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండనుంది. ప్రభుత్వ శాఖలన్నీ ఒకే డేటా ఆధారంగా పనిచేసేలా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను రూపొందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్ని శాఖల నుంచి డేటాను సేకరించి ఒకే ప్లాట్ఫామ్ లో అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అమల్లోకి వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలు కూడా భారీగానే ఉండనున్నాయట. ప్రస్తుతం ఏ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకున్నా ప్రతిసారి ఒకే డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాల్సి వస్తుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఫ్యామిలీ కార్డ్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ఆధారంగా కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారులకు వెంటనే కనిపించనున్నాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక మరింత పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఒకే కుటుంబం వేర్వేరు పేర్లతో ఒకటి కంటే ఎక్కువ పథకాలు పొందుతున్నారా లేదా అనర్హులు లబ్ధి పొందుతున్నారా అనే అంశాలను కూడా క్షుణ్ణంగా గుర్తించొచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, కుటుంబంలో కొత్త సభ్యుడు చేరినా, వివాహం జరిగినా, మరణం సంభవించినా, చిరునామా మారినా ఆ వివరాలన్నీ ఒకే చోట అప్డేట్ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు. దీంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి తాజా సమాచారం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని సుమారుగా 1,46,00,000 కుటుంబాలకు ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవస్థను పరీక్షిస్తూ ఉన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా కార్డును పంపిణీ చేయనున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఈ ఒక్క కార్డుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆరోగ్య సేవలు, విద్యా పథకాలు, రైతు సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఆహార భద్రత, ఇలా ప్రభుత్వ సేవలన్నీ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు. డిజిటల్ గవర్నెన్స్ కు మరింత బలం చేకూర్చడంతో పాటు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడంలో ఈ ఫ్యామిలీ స్మార్ట్ కార్డులు కీలకంగా మారనున్నాయని అధికారులు చెబుతూ ఉన్నారు. ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు, ఒకే డేటాతో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజలకు తక్కువ ఇబ్బంది, ప్రభుత్వానికి మరింత సమర్థవంతమైన పాలన. ఇదే ఈ కొత్త ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ వ్యవస్థ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.